ముక్కోటి ఏకాదశి ఎంతో పవిత్రమైన రోజు. 2023లో ముక్కోటి ఏకాదశి జనవరిలో వచ్చింది. కానీ విశేషంగా ఈ ఏడాది డిసెంబర్ 23న ముక్కోటి ఏకాదశి వచ్చింది. ఈరోజు ఉత్తర ద్వారం గుండా వెళ్లి స్వామివారిని దర్శించుకుంటే మంచి జరుగుతుందని భక్తుల విశ్వాసం. ఈ క్రమంలో అసలు ముక్కోటి ఏకాదశి అంటే ఏంటి, ఈరోజు పూజ ముహూర్తం నియమాలు ఏంటి, తిరుమలలో ఉత్తర ద్వార దర్శనం ఎన్ని రోజులు ఏర్పాటు చేశారు అన్న విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మార్గశిర మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని సర్వేకాదశి, వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి అంటారు. పుణ్యతిథి కావడం వల్ల దీన్ని మోక్షద ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఇది సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించడానికి ముందు వచ్చే ఏకాదశి. చింతామణి వలె సమస్త కోరికలు తీర్చి పాపాలను హరించి మోక్షాన్ని ప్రసాదించే రోజు కావడంతో దీన్ని మోక్షద ఏకాదశి అని కూడా అంటారు. మహావిష్ణువు గరుడ వాహనుడై 3 కోట్ల మంది దేవతలతో కలిసి భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తారు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చినట్లు అష్టాదశ పురాణాలు పేర్కొంటున్నాయి. ముహూర్తం. ఇక ముక్కోటి ఏకాదశి ఈ డిసెంబర్ 23న శనివారం రోజు వచ్చింది. స్వస్తి చాంద్రమాన శ్రీ శోభకృతు నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, ఏకాదశి తిథి డిసెంబర్ 22వ తేదీ శుక్రవారం ఉదయం 9:38 నుంచి డిసెంబర్ 23వ తేదీ శనివారం ఉదయం 7:53 వరకు ఉంటుంది. ఈరోజు భరణి నక్షత్రం 23వ తేదీ రాత్రి 10:17 వరకు ఉంటుంది. తర్వాత మనకు కృత్తికా నక్షత్రం ప్రారంభమవుతుంది. మన హిందూ ధర్మం ప్రకారం తెల్లవారుజామున సూర్యోదయం సమయం ఏ తిథి ఉంటుందో ఆ రోజున మనం ఆ తిథిగా పరిగణిస్తాం. కాబట్టి 23వ తేదీన శనివారం నాడు వైకుంఠ ఏకాదశిగా పరిగణించాలి. చాలా విశేషమైన రోజున వచ్చింది. విష్ణుమూర్తికి ఇష్టమైన రోజు శనివారం నాడే ఈ వైకుంఠ ఏకాదశి వచ్చింది. ఈ రోజు ఏం చేయాలి? వైకుంఠ ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ బ్రహ్మీ ముహూర్తంలో లేచి స్నానాదులు పూర్తి చేసుకోవాలి. భక్తి శ్రద్ధలతో వైష్ణవాలయాలు దర్శించాలి. ముఖ్యంగా మహావిష్ణువును ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకుంటే ఆయన అనుగ్రహంతో పాటు శుభాలు కలుగుతాయి. ఈరోజు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల సమస్త పాపాలు తొలగి భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది. ఈరోజు ఉపవాసం ఉండి ఎవరైతే మహావిష్ణువును ఆరాధిస్తారో, ఉత్తర ద్వార దర్శనం చేసుకుని విష్ణు సహస్రనామ పారాయణం చేస్తారో వారికి దైవ అనుగ్రహం కలిగి మోక్షానికి మార్గం ఏర్పడుతుంది. మార్గశిర శుక్లపక్ష ఏకాదశి రోజున ఉపవాసం ఆచరించి దామోదర సహిత తులసి మాతను కల్పోక్త ప్రకారంగా పూజించాలి. ఏకాదశి అంతరార్థం ఏంటంటే, ఏకాదశి అంటే 11, 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, మనస్సు కలిపి మొత్తం 11 అని. వీటిపై నియంత్రణ కలిగి ఉండి వ్రతదీక్ష కొనసాగించడమే ఏకాదశి అంతరార్థం. ఉపవాసం అంటే కేవలం ఆహారం తీసుకోకుండా ఉండడమే కాదు. ఉప ప్లస్ ఆవాసం అంటే ఎల్లవేళలా భగవంతుణ్ణి తలుచుకుంటూ దగ్గరగా ఉండడమే ఉపవాసం. ఏకాదశి వ్రతం నిష్ఠగా ఆచరించే వారికి జ్ఞానం కలుగుతుంది, భగవత్ తత్వం బోధపడుతుంది. ప్రతి నెలలో ఏకాదశి 2 సార్లు వస్తుంది. ఏడాదికి 24 లేదా 26 చొప్పున వస్తాయి. ఏటా వచ్చే వీటిలో ముక్కోటి ఏకాదశి జ్ఞానప్రదమైనది, మోక్షప్రదమైనది, అత్యంత పవిత్రమైనది. ముక్కోటి ఏకాదశి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించినట్లయితే విశేషమైన ఫలితం ఉంటుంది. ఏకాదశి తిథి యమప్రీతి, ద్వాదశి తిథి విష్ణుప్రీతి అని శాస్త్రం. భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు వారాలలో భానువారం, తిథుల్లో ఏకాదశి తిథి నేనే అని చెప్పారు. దశమి నాడు ఏకభుక్తం, ఏకాదశి నాడు ఉపవాస జాగరణలు, ద్వాదశి నాడు అన్న సమారాధనం మరియు ఏకభుక్తం. ఈ నియమంతో ఏకాదశి వ్రతం చేస్తారని, ఇలా ఏకాదశి వ్రతం ఆచరించిన వాళ్లకు విష్ణు అనుగ్రహం కలిగి జ్ఞానం పొంది మోక్షం వైపు మార్గం ఏర్పడుతుందని పురాణాలు పేర్కొంటున్నాయి. తిరుమలలో ద్వారదర్శనం వివరాలు. ఇక ఈ వైకుంఠ ఏకాదశి నాడు తిరుమలలో కొలువైన కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తజనం తండోపతండాలుగా తరలివస్తుంటారు. వివిఐపీలు, విఐపీలతో పాటు సామాన్య భక్తులతో 7 కొండలు కిటకిటలాడుతాయి. అయితే ఈసారి వైకుంఠ ఏకాదశి డిసెంబర్ 23వ తేదీన వచ్చింది. కాబట్టి వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని టీటీడీ 10 రోజుల పాటు భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించనుంది. ఈ క్రమంలో ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని తిరుమలకు వెళ్లాలనుకునేవారు కొన్ని విషయాలు ముందే తెలుసుకుంటే ఇబ్బందులు తప్పే అవకాశం ఉంటుంది.
ముక్కోటి ఏకాదశి సందర్భంగా డిసెంబర్ 23 నుంచి జనవరి 1 వరకు 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నారు. వైకుంఠ ఏకాదశికి సంబంధించిన రూ. 300 టికెట్లను కూడా టీటీడీ ఇప్పటికే ఆన్లైన్లో విడుదల చేసింది. ఆఫ్లైన్లో టికెట్లు పొందాలని అనుకునే వారి కోసం డిసెంబర్ 22 నుంచి కౌంటర్ల ద్వారా టికెట్లు ఇవ్వనున్నారు. ఇందుకోసం తిరుమల, తిరుపతిలో 10 కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా 4.25 లక్షల టోకెన్లు జారీ చేయనున్నారు. రోజుకు 42,500 మందికి టోకెన్లు ఇవ్వనున్నారు. ఇదే సమయంలో ఆన్లైన్ టికెట్లు కొని వచ్చే భక్తులను రూ. 300 క్యూ లైన్ ద్వారా వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించనున్నారు. అలాగే వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని 7 కొండలకు వచ్చే వారి కోసం గదుల కేటాయింపులోని టీటీడీ పలు నిర్ణయాలు తీసుకుంది. డిసెంబర్ 21 నుంచి 24 వరకు, అలాగే డిసెంబర్ 30 నుంచి జనవరి 1వ తేదీ వరకు రికమెండేషన్ లెటర్తో వచ్చే వారికి గదులు కేటాయింపు ఉండదని అధికారులు స్పష్టం చేశారు. అలాగే డిసెంబర్ 23 నుంచి 10 రోజుల పాటు ప్రత్యేక ప్రవేశ దర్శనాలను రద్దు చేసింది. పసిపిల్లలు, వృద్ధులు, దివ్యాంగులు, ఎన్ఆర్ఐల దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ ఇప్పటికే ప్రకటించింది. కాబట్టి ఈ వివరాలు తెలుసుకుని వెళ్లి స్వామివారిని దర్శించుకోండి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.